రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పాలిటిక్స్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఏదైతే జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు వాయిదా ఉందో ఈ రోజు అయితే హైకోర్టులో దానిపై చర్చ వేడిగా నడుస్తుందని కూడా బయటైతే వినిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో కూడా అయితే ఆ సిబిఐకి సిఫార్సు ఇచ్చిన ఈ కేసుని మాత్రం ఖచ్చితంగా డీల్ చేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఈ రోజు విచారణకు అందులో జనరల్ అడ్వకేట్ అయితే నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావులు కావచ్చు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో వాటిని జనరల్ అడ్వకేట్ కొట్టివేశారు. సో దీనికి ఇప్పటికైతే తాత్కాలికంగా స్టే వేయడం జరిగింది. అకార్డింగ్ టు పీసీ గోస్ కమిషనర్ అయితే దాని ఆధారంగా బట్టే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అప్పటిదాకా వారిని ఏమనొద్దని కూడా చెప్పేసి అయితే తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇందులో వారు ఎప్పుడైతే సిబిఐకి విచారణ అప్పచెప్పారో అప్పటి నుంచి అయితే వీళ్ళు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి రీజన్ ఏంటి అని కూడా ఇది ఒక మెయిన్ అండ్ మేజర్ క్వశ్చన్ మార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. అటు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఆల్ ఓవర్ ప్రింట్ మీడియా కూడా కావచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది అనేది కూడా ప్రశ్న అనేది తలెత్తుతోంది. ముఖ్యంగా అటు కవిత కూడా కావచ్చు సంచలన వ్యాఖ్యలు కూడా బయటకి విసరడం అయితే జరిగింది. అసలు హరీష్ రావుపై ఇన్ని నిందలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇటు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన పీసీ గోస్ కమిషన్ అయితే ప్రస్తుతం ఆధారంగానే చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. సో అప్పటిదాకా ఏదైతే అక్టోబర్ 7వ తారీఖు రోజు ఖచ్చితంగా వాటిని బట్టే చర్యలు తీసుకోవాలి. అది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ అధినేతలు ఉన్నారో కేసీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావులు కావచ్చు, సంతోష్ రావులు కావచ్చు, వీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురిని బట్టి ఏదైనా విచారణలో తేలితేనే తప్ప ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో తప్ప వాటిని తప్ప చర్యలు అస్సలకే తీసుకోవద్దని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా అసలు కవిత ఏ పార్టీలో ఉందని కూడా చెప్పేసి ప్రజలు ఆసక్తిగా అదే ఎదురు చూస్తున్నారు. అటు కవిత కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది, అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది, మెయిన్ అండ్ మేజర్ గా బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళకే యూజ్ చేస్తున్నారు తప్ప మిగతా ఏం లేదు అని చెప్పేసి అయితే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో కవిత విషయానికి వస్తే మాత్రం అసలు తను సెపరేట్ పార్టీ పెట్టాలనుకుంటుందా లేకపోతే సస్పెండ్ అవుతుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. చూడాల్సి ఉంది ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో అనేది కూడా చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.